కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ఆలోచన విధానమా? వారు మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా గారు అంటున్నారు, ఇది నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇది నా ఆలోచన. అంటే ప్రముఖమైనటువంటి భూమికలో ఆ కుటుంబంలో సభ్యుడిగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వ్యక్తి ఏ రకంగా ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలను సమర్థించే విధంగా మరి వీరు మాటలు, అదే రకంగా మరి ఆ జరిగిన సంఘటన కూడా తప్పుదో పట్టించే విధంగా దేశ ప్రజలను కూడా తప్పుదో పట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ, సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ను సంప్రదించేటువంటి వ్యక్తులు లేదా పాకిస్తాన్ నుంచో ఎటువంటి వ్యాఖ్యలు ఊహించవచ్చు, కానీ రాబర్ట్ వాద్రా లాంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబ ఆస్తిగా భావించేటువంటి సోనియా గాంధీకి కుటుంబ సభ్యుడి నుంచి ఈ వ్యాఖ్యలు మరి చూస్తూ ఉంటే దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి రాబర్ట్ వాద్రా యొక్క వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు కనీసం ఖండించడం లేదు? ఇది మా పార్టీ యొక్క ఆలోచన కాదు, ఇది మా పార్టీ యొక్క విధానం కాదని ఎక్కడ కూడా చెప్పలేకపోతుందంటే ఇది సమర్థనకే ఇది దారితీస్తుంది. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలమైపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మత కొల్లాలను చెలరేగుతామని చెప్పారు ఇదే కాంగ్రెస్ నాయకులు. ముస్లింలు బీజేపీకి మోదీకి వ్యతిరేకంగా తిరగబడతారు అంటూ ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మరి చివరికి 370 ఆర్టికల్ రద్దు తర్వాత భారతదేశం భారత ప్రజలు స్వాగతించడమే కాకుండా వారు ఊహించినట్టుగా ఏ సంఘటన కూడా జరగకపోవడం, ఇవాళ స్టోల్ పెల్టింగ్ స్వస్తి పలికారు. ఈ ఫేక్ నోట్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దొంగ నోట్లు పూర్తిగా మరి దాన్ని అరికట్టడం జరిగింది. ఈరోజు వాస్తవాలు చూస్తే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయినాయి. 2018లో 228 ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటే 2023కి వచ్చేసరికి అది 46కు తగ్గిపోయింది. అక్కడ మోదీ ప్రభుత్వం చేస్తుండే అభివృద్ధి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు ఇవాళ అటు పారిశ్రామికంగా కానివ్వండి, ఏ రకంగా పెట్టుబడిదారులు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ వెచ్చించి పర్యాటక రంగానికి ఊపిరివ్వడమే కాకుండా చేతునిస్తూ దీని ఫలితంగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం, మరి పూర్వ వైభవాన్ని దిశగా పయనిస్తుండగా ఈ దాడి జరగడం దురదృష్టకరం. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో అభివృద్ధి కుసుమాలు ఇవాళ వీస్తూ ఉన్నాయి. మరి స్థానికులకు ఉద్యోగము, ఉపాధి మరి అవకాశాలు పెరగడమే కాకుండా మరి సాధారణంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాశ్మీర్లో గతంలో ఏ రకంగా మరి రెచ్చగొట్టినప్పుడు రాళ్ల దాడి, రోజువారీగా సమ్మెలు, బందులు, దాదాపు 370 ఆర్టికల్ రద్దు తర్వాత మళ్ళీ మొదటిసారిగా నిన్న కాశ్మీర్ వ్యాలీలోను జమ్మూలోను పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, అదే రకంగా మరి ఈ యొక్క బంద్లు నిర్వహిస్తే అది ఉగ్రవాదులకు ఊతమిచ్చేదాని కాదు, ఉగ్రవాదుల చర్యలను ఖండించేదానికి మొదటిసారిగా ఈ జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడి